భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ చాలా చట్టబద్ధమైనటువంటి చర్చ జరుగుతుంది. అట్లాగే సామాజిక ఉద్యమాలకు సంబంధించినటువంటి వివిధ సంఘాలు, ఆ సంఘాల నాయకత్వం కూడా దాని మీద ఒక రకమైనటువంటి నైతికపరమైనటువంటి ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా బహుశా దక్షిణ భారతదేశంలో ఉన్న తీర్పు వచ్చేంతవరకు దాకా ఎస్సీ రిజర్వేషన్ల మీద లేదా వర్గీకరణ అంశం మీద కేవలం దక్షిణ భారతదేశము చర్చించినటువంటి సందర్భం. ఇవాళ తీర్పు తర్వాత ఇందాక పెద్దలు పట్టాన్ని అన్నట్టు ఇవాళ ఉత్తర భారతదేశంలో ఈ చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు సోదరుడు భాస్కర్ గారికి, ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకి, డాక్టర్ సవినన్న ఉన్నారు, డాక్టర్ సత్యమన్న ఉన్నారు, ఇక్కడ పట్ట వెంకటేశ్వరన్న ఉన్నారు, మిగతా మిత్రులందరూ ఉన్నారు. అందరికి కూడా ఉద్యమ జయభీములు. భాస్కర్, నేను మాట్లాడుతూనే ఉంటా, సమయం అయిపోయినప్పుడు చెప్పాను నాకు. ఎందుకంటే కూర్చున్న వాళ్ళమి 20 మంది 30 మంది అయినప్పటికీ నేను చెప్పదలుచుకున్న విషయము చెప్పే క్రమంలో మీ అందరి నుంచి ఒక అనుమతి తీసుకొని మాట్లాడుతున్నా. సరే, నేను వ్యక్తీకరించే అభిప్రాయాలతోనే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. నా అభిప్రాయంతో మీరు అందరూ ఏకీభవించాలని కూడా ఏం లేదు. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ మనమంతా కూడా రక్తబంధువులం కాబట్టి భిన్నమైన అభిప్రాయాలతో కూడా కలిసి నడవచ్చు అనేటువంటి అనేక సామాజిక ఉద్యమాలకు పునాదులు వేసినటువంటి సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి దయచేసి కొంచెం ఓపికగా వేరే మీటింగ్ లాగా దీన్ని భావించకుండా మన ఇంటి సమస్య, మన సమస్య కంటే మన భవిష్యత్ తరాల సమస్యగా భావించి కొద్దిసేపు ఫోన్లు సైలెన్స్ మోడ్లో పెడితే బెటరు, వీలైతే స్విచ్ ఆఫ్ చేస్తే ఇంకా మరీ మంచిది. దాని అర్థం ఏంటంటే నేనేదో మీకు తెలియని విషయాలు చెప్తానని కానీ, నేను చెప్పేదే 100కి 100% వాస్తవం అని కానీ, నేను చెప్పిన దాన్ని మీరు అందరూ అంగీకరించాలనేటువంటి ఒక రకమైనటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచనతో కాకుండా నేను అర్థం చేసుకున్న విషయాలని లేదా నేను ఆలోచిస్తున్న విషయాలని మేము ముందు పెట్టదలుచుకున్నాం. మిత్రులారా, సోదరులారా, ఆలోచించమని మాత్రం మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా వేడుకుంటున్నాను. మనము కొంత అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళం కాబట్టి మనకు అందుబాటులో ఉన్న సమాచారము మన ఆలోచనలు కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి రకరకాల ఆలోచనలు, మన దగ్గర ఉన్న సమాచారం మనకు ఒక కన్క్లూజన్ కూడా అట్లా డ్రైవ్ చేస్తుంది. నేను ఈ సందర్భంగా కేవలం ఈ సబ్జెక్టు కన్ఫైన్ అయి మాట్లాడదాం అనుకుంటున్నా. ఒకటి, ఎస్సీ ఎస్టీ అనేటువంటి దాని కేంద్రంగానే మొన్న వచ్చినటువంటి తీర్పు సారాంశం. సరే, కొన్ని సందర్భాల్లో కోర్టు ఎలా వ్యవహరిస్తుంది అనేది ఇవాళ కొత్తగా ఏం వివరించలేదు. అది పొలిటికల్ సైన్స్లో ఒక పదజాలం ఉన్నది, జ్యూరిస్ప్రుడెన్సీ అంటారు. చాలామందికి మనకు ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఎవరు అడగముందుకే కోర్టు అలా ఎందుకు స్పందించింది? దాంట్లో 2 కారణాలు. ఒకటి, రాజకీయ కారణాలు తప్పకుండా ఉంటాయి. బహుశా ఈ భూప్రపంచం మీద రాజకీయ లాభ నష్టాలతో సంబంధం లేకుండా ఏ సంక్షేమ నిర్ణయం కూడా జరగదు, ఏ రాజకీయాలు జరగవు, ఏ సంక్షేమ పథకాలు రావు, సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ కాదు. అది మానవ సమాజానికి సంబంధించిన ఒక సహజమైనటువంటి అంశము. కాబట్టి ఇవాళ వచ్చినటువంటి తీర్పును దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ తీర్పును తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి
తెలంగాణ ప్రాంతానికి పరిమితమై తెలంగాణ గడ్డలో పుట్టినటువంటి, యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ మనందరం మాల సామాజిక వర్గంలో పుట్టినాం కాబట్టి ఒక తెలంగాణ మాలలుగా లేదా తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి మాల సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళుగా మనము ఎట్లా ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక బ్రాడర్ అంశం అయితే, నేను ఆలోచిస్తున్నటువంటి దాన్ని మేము ముందు పెట్టదలుచుకున్నాను. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తమ్ముడు ఇందాక భాస్కర్ చెప్పినట్టు సంబరాలు జరిగినాయి, సంవేదన కూడా జరుగుతుంది, బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సంబరాలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఆ 560 పేజీలో ఏమి సారాంశం ఉందనేది అనవసరం అని వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు. దానిలో చాలా తక్కువ మంది బహుశా ఆ 560 పేజీల పుస్తకాన్ని చదివి ఉంటారు. సరే, సంబరాలు చేసుకునేవాడికి మౌలికంగా మేము అనుకున్నటువంటిది, మేము కోరుకుంటున్నటువంటి అంశము ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా చెప్పబడ్డది కాబట్టి ఇంకా మేము దాన్ని చదవాల్సిన అవసరం లేదని వాళ్ళు బహుశా కొంత రిలాక్స్ మూడ్లో ఉండవచ్చు. కానీ బాధపడుతున్న వాళ్ళన్నా చదవాలి కదా దాన్ని. బాధపడుతున్న వాళ్ళు కూడా విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ఆల్ అవర్ కమ్యూనిటీ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ చాలామంది దాన్ని సంపూర్ణంగా చదవలే, అధ్యయనం చేయలే. అధ్యయనం చేయకపోగా వాళ్ళ అవగాహనలో భాగంగా దాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా కింద ఉన్నటువంటి సమూహము ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది. అది ఒక మేజర్ సమస్య ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ క్రైసిస్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ ఆఫ్ మాలా కమ్యూనిటీ. మాల సామాజిక వర్గంలో బుద్ధిజీవులుగా ఉన్నటువంటి నాలాంటి వాళ్ళతో సహా ఒక సరి అయినటువంటి సమయాన్ని కేటాయించి దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, సూక్ష్మంగా అధ్యయనం చేసి, ఆ తీర్పు వెనకాల రాజకీయాలు లేవని అన్నట్లే. ఐ అగ్రీ విత్ పట్టాన్న. ఎస్, ప్రతి తీర్పు వెనకాల కూడా రాజకీయం ఉంటుంది కదా. ఆ మాట కాస్త 2004లో వచ్చిన తీర్పులో రాజకీయాలు ఉన్నాయా? మరి ఆనాడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 341 ప్రకారము, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341 ప్రకారము ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అమల్లో రాకముందుకు అంటరాని జాతులు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అంటరాని జాతులుగా గుర్తించబడినటువంటి షెడ్యూల్ కులాలు, అంటరాని వాళ్ళు అని అనడానికి వాళ్ళ చట్టబద్ధంగా అది అనుమతి లేదు దానికి. కాబట్టి దాంట్లో ఏమాత్రము మార్పులు చేర్పులు చేయాలన్నా, అంటే చారిత్రకంగా అంటరానితనానికి గురైనటువంటి సామాజిక వర్గాల యొక్క అంశం విషయంలో, వాళ్ళ రాజకీయ బాగోగుల విషయం కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, సామాజిక వ్యవస్థ సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక చర్చ జరగాలి, దాని మీద చట్టం చేయాలంటే భారత ప్రభుత్వం మాత్రమే చేయాలని ఆ ఆర్టికల్లో రాజ్యాంగంలో అలా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అంటరాని జాతులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి వీల్లేదని ఆ రోజు తీర్పునిచ్చిన మాట మనందరికి ముందు తెలుసు. కాబట్టి అప్పుడు మరి మొత్తం దేశంలో ఉన్నటువంటి మాలలు లేదా రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్న వాళ్ళు సుప్రీంకోర్టుని ప్రభావితం చేశారా అనే మాట కూడా వస్తుంది. కాబట్టి సరే, ఆనాడు ఉన్నటువంటి న్యాయ కోవిదులకు రాజ్యాంగాన్ని చూసేటువంటి పర్స్పెక్టివ్, ఆనాడున్న రాజకీయ వ్యవస్థ, ఆనాడున్నటువంటి సామాజిక పరిస్థితులు, వాళ్ళు కూడా వ్యక్తులే కదా. కాబట్టి అట్లా ప్రభావితం అయి ఉంటారు, ఆ జడ్జిమెంట్ ఇచ్చుంటారు. ఇవాళ రాజకీయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీలు చాలా బాహాటంగానే ఇది న్యాయమైనటువంటి డిమాండు, ఆ న్యాయమైన డిమాండ్లో మేము బాధితుల పట్ల నిలబడతాము అని వాళ్ళు అన్నారు. వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని అంటరాని కులాలుగా పిలువబడుతున్న షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లను తీసుకోవడంలో, ఉద్యోగాల్లో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ఇంకా మరితర రాజకీయ రంగంలో కావచ్చు, మౌలికంగా చూసినప్పుడు
కొంత తేడా ఉన్నమాట వాస్తవం. కాబట్టి మాకు మా జనాభాతో సమానంగా మాకు అవకాశాలు రావాలని అడుగుతున్న దాంట్లో తప్పే ఉంది, నైతికంగా అది ధర్మబద్ధమైందే కదా అని నిజాయితీగా మాట్లాడే వాళ్ళు ఉండవచ్చు. భవిష్యత్తులో ఈ ఎజెండాను మనం సపోర్ట్ చేస్తే రాజకీయంగా ఓట్లల్లో మనకు ఆ సామాజిక వర్గం సహకరిస్తే కేవలం 4%, 3% ఉన్న ఓట్ బ్యాంకును కాస్త ఓ 10%, 15% చేసుకుంటే వీలైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో. లేదంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డా కూడా మన పార్టీ యొక్క అస్తిత్వాన్ని ఇక్కడ నిలుపుకోవడానికి ఉపయోగపడుతుందని కూడా బీజేపీ బహుశా ఆలోచించి దాన్ని వెనకాల సపోర్ట్ చేసి ఉండవచ్చు. అది రాజకీయ నేపథ్యం. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది సోదరులారా. మీ అందరికీ నేను వినమ్రంగా కోరుతున్నా, ఎంతో సమయాన్ని మనము అనేక విషయాల మీద వెచ్చిస్తుంటాం. మొబైల్ చూస్తుంటాం, మనం పనిచేసే సంఘాలకు సంబంధించిన వ్యవహారంలో పనిచేయడం కోసం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, ఎంత జీవితం ఉన్నా కనీసం ఒక వారం రోజులు కనుక అందరికీ చదవచ్చు కదా, మనకు అందరికీ చదవచ్చు. ఇంగ్లీష్ పండితులం కాకపోవచ్చు, కానీ ఇంగ్లీష్ని చదివి అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్న వాళ్ళమే. కాబట్టి దాని ప్రింట్ తీసుకొని ఓ 500 రూపాయలు పెడితే 600 రూపాయలు పెడితే ప్రింట్ వస్తుంది, రూపాయికి ఒక పేజ్ అనుకున్నా. ప్రింట్ తీసుకొని ఫస్ట్ దాన్ని చదవండి. ఎవరో చెప్పినప్పుడు కుమారస్వామి అంటే చెప్పిందని నమ్మి దయచేసి నాకు మీరు ఫార్వర్డ్గా ఏదో నన్ను అనుసరించే వాళ్ళుగా ఉండొద్దు. వినండి, ఏం చెప్తుండో గ్రహించండి, బట్ క్రాస్ చెక్ చేయండి. ఫస్ట్ మీ అందరికి కోరేది అది. వీలైతే ఒక ప్రయత్నం చేస్తున్నాను నేను, దాన్ని పూర్తిగా తెలుగులోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఈ మధ్యలో సైన్స్ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఒక సాఫ్ట్వేర్ కూడా ఉంది దానికి సంబంధించి. సో ఇంగ్లీష్లో నుంచి కనుక దాన్ని ఒక సాఫ్ట్వేర్ సహకారం తీసుకొని, గూగుల్ సాఫ్ట్వేర్ కాదు, కొన్ని సాఫ్ట్వేర్స్ వచ్చినాయని చెప్పేసి ఇందాక ఒక మిత్రుడు టెక్నికల్గా ఎక్స్పర్ట్ ఉంటే ఆయనతో మాట్లాడుతూ అన్నాడు, దాన్ని మనం తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయవచ్చు. ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత ఏదైనా వాక్య నిర్మాణం అటు ఇటు ఉంటే మీరు కొంత సవరించుకుంటే అదొక వారం రోజుల పని మొత్తం తెలుగులోకి వస్తే అప్పుడు మన అందరూ చదవడానికి వీలైతున్నటువంటిది ఒక ప్రతిపాదన ఉంది. అట్లా ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులు, తమ్ములు, అన్నలు లేదా చెల్లెలు 2-3 ఉన్నారు. ఎవరైనా ఆ టెక్నాలజీ కనుక తెలిసింటే దయచేసి అటువైపు కూడా మీ యొక్క ఆచరణ ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, నాకు అర్థమైనటువంటిది, నేను ఆ సుప్రీంకోర్టు తీర్పును గొప్ప కోసం చెప్పట్లే కానీ చదివిన. చాలా కొంత సంక్లిష్టమైనటువంటి భాషను వాడారు వాళ్ళు. ఆ తీర్పులో ఇంకొక మాట కూడా చెప్పాలి మీకు. సరే 560 పేజీలు చదివేసిన ఓపిక మాకు లేదనుకుంటే కనీసము ఉమ్మడి జడ్జిమెంట్ ఉంది. దాంట్లో 7 జడ్జిలు ఉన్నారు. ఆ 7 జడ్జిలు వాళ్ళ సొంత జడ్జిమెంట్ రాసినారు. బట్ అందరూ ఒక్క బెలా త్రివేది గారు డిసెంట్, ఆమె గతంలో 2004లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటే కరెక్టు. మనము ఇందాక మాట్లాడలేదు కదా, భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మనము తప్పుగా ఇంటర్ప్రిట్ చేయకూడదు. భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఏమంటే భారత రాజ్యాంగం ఇప్పుడు మన ముందున్న రాజ్యాంగాన్ని చూస్తే, ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 341 ప్రకారం కనుక చూస్తే, ఆర్టికల్ 341 యొక్క దాని యొక్క సారాంశం ఏంటంటే, చరిత్రలో అంటరాని జాతులుగా చూడబడ్డటువంటి ప్రజా సమూహాల యొక్క గుర్తింపు. మరి ఎందుకు గుర్తింపు? కొంతమంది దాన్ని చాలా రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. వాళ్ళని గుర్తించడానికి ఒక ప్రయోజనం ఉండాలి కదా. 341 అధికరణ ఏం చెప్తుంది? అంటరాని జాతులను గుర్తించిన అంటరాని జాతులను ఒక జాబితాలో చేర్చడము, ఇది రెండో పని. మూడో పని ఏంది? గుర్తించడము, ఒక జాబితాలో చేర్చిన తర్వాత రాజ్యము ఆ సామాజిక వర్గాలని, అప్పటికే ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థాయికి వీళ్ళని తీసుకురావడానికి
రూపొందించవలసినటువంటి సంక్షేమ పథకాలను కూడా అనేటువంటి అర్థంలో భాగంగా దాన్ని చూడాలి తప్ప కేవలం దాన్ని చేర్చడము, అభివృద్ధి చెందితే తీసేయడం వరకే పరిమితం కాదు అనేటువంటి అభిప్రాయాన్ని బేలా త్రివేది అనేటువంటి ఒక చీఫ్ జస్టిస్ ఆమె చాలా స్పష్టంగా, ఆమె డిసెంట్ నోటు చాలా బాగుంది, దయచేసి అదైనా చదవండి. ఆ 6 జడ్జిలు ఇచ్చినటువంటి అభిప్రాయంతో నాకు ఏకాభిప్రాయం లేదు అని ఆమె జడ్జిమెంట్ రాసింది. కొంతమంది జడ్జిలు వాళ్ళు చెప్పదలుచుకున్న విషయానికి సంబంధించి వాళ్ళకున్నటువంటి సాంస్కృతిక పాండిత్యాన్ని కూడా ఆ జడ్జిమెంట్లో రాసినారు. భగవద్గీతను కోట్ చేసినారు, ఇంకా రకరకాల వేదాలను కోట్ చేసినారు, యజ్ఞవల్కర స్మృతిని కోట్ చేసినారు. అందులో రకరకాల పురాణాలు, స్మృతులు వీటన్నిటిని కూడా కోట్ చేస్తూ వాళ్ళ అభిప్రాయం కూడా రాసినారు. 6 జడ్జిలు ఒక అభిప్రాయానికి ఉమ్మడి జడ్జిమెంట్లో 6 జడ్జిమెంట్లు ఒకవైపు, ఒక జడ్జి ఇంకొక వైపు ఉన్నప్పటికీ మన దేశంలో సహజ న్యాయ సూత్ర ప్రకారము మెజారిటీ బై మైనారిటీ కాబట్టి 6 అభిప్రాయాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఆ 6 యొక్క అభిప్రాయమే జడ్జిమెంట్ రూపంలో మన ఆగస్టు 1 నాడు మన ముందుకు వచ్చింది. సో కనీసం ఆ మొదటి దశలో ఉన్నటువంటి దాన్ని మనం చదివితే ఈ జడ్జిమెంటు దాంట్లో ఉన్న పాజిటివ్ అంశాలుగా నాకు అనిపించినవి చెప్తున్నా, మీరందరూ నాతో అంగీకరించాలని ఏం లేదు. ఆ జడ్జిమెంట్లో పాజిటివ్ అంశాలు నాకే కాదు చాలామందికి అనిపించినాయి. ఉదాహరణకు అన్నట్టు ఇప్పుడు చక్రపాణి సార్ లాంటి వాళ్ళు, మల్లెపల్లి లక్ష్మణ సార్ లాంటి వాళ్ళు దాన్ని క్షుణ్ణంగా కొంత అధ్యయనం చేసి వాళ్ళ అభిప్రాయాలను కూడా కొంత డాక్యుమెంట్ చేశారు. వాళ్ళతో పాటుగా లేదా వాళ్ళ విద్యార్థిగా నేను నా బాధ్యతగా దాన్ని చూసినప్పుడు ఇవాళ పట్టణ మీకు వినమ్రంగా విన్నవించేది ఏంటంటే మనం ఫస్ట్ కన్ఫ్యూజన్లో నుంచి బయటపడదాం. మనం ఏం చేయకపోవచ్చు, మనం మాట్లాడేది లేదా మనం రాసేది వ్యక్తిగతంగా మనం పెద్ద ఈ సమాజాన్ని, రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో లేకపోవచ్చు. కానీ నేను మీ అందరికీ ఒక ప్రపోజల్ చేసుకుంది ఏంటంటే, ఇలా వర్గీకరణ విషయం మీద వర్గీకరణ వద్దు అనేటువంటి వాదనని చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఏమో నాకు పెద్దగా అవగాహన లేదు, కానీ ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో మాలలు చాలా నష్టపోయినారు అనేది నా యొక్క అభిప్రాయము. జాగ్రత్తగానండి, వర్గీకరణ వద్దు, దళితుల ఐక్యత ముద్దు, మనమంతా బాగా కలిసి ఉండాలి అని మాట్లాడడం ద్వారా ఈ రకంగా దాదాపు 1994 నుంచి ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు మన వాళ్ళందరి పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూనే అలా మాట్లాడడం ద్వారా వర్గీకరణ అనేటువంటి ఒక సామాజిక అంశాన్ని ముందు పెట్టి ఇవాళ 30 సంవత్సరాలుగా ఈ తెలుగు రాష్ట్రాలలో మాలల యొక్క రాజకీయ అంశాలు కావచ్చు, లేదా ఈ 30 సంవత్సరాలు ఆయా ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలలో న్యాయంగా రావాల్సిన వాటా కూడా రాకుండా నష్టపోయినటువంటి సందర్భం మీరు ఏ ఒక్క మండలాన్నైనా తీసుకొని సర్వే చేసి చూడండి తెలుస్తుంది. మండలం కాకపోతే మనం పుట్టి పెరిగిన ఊరినైనా ఉదాహరణ తీసుకొని ఆ ఊరును సర్వే చేసినా తెలుస్తుంది. ఏం పనిచేస్తుంది అక్కడ అంటే ఒక రకమైనటువంటి మోరల్ పోలీసింగ్ అనేది పనిచేస్తుంది. ఈ 30 సంవత్సరాలుగా నిర్మాణమైనటువంటి ప్రచారం చేయబడుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున నష్టం చేస్తున్నటువంటిది ఉన్నమాట వాస్తవం. బహుశా మీరందరూ ఈ విషయంలో నాతో భిన్నంగా ఉంటారని నేను అనుకోవట్లేదు. సో నేను పుట్టడం మాలగా పుట్టిన గత 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యం ఇక్కడే చదువుకున్నాను. ఈ 30 సంవత్సరాలలో కనీసం యాక్టివ్ ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ ఆర్ట్స్ కాలేజీ లేదా ఉస్మానియా యూనివర్సిటీతో అనుబంధం ఉన్నవాడినిగా వివిధ సామాజిక ఉద్యమాలని నాకున్న పరిమితమైనటువంటి పరిజ్ఞానంలో అర్థం చేసుకుంటున్నవాడిగా, విశ్లేషిస్తున్నవాడిగా, ఇప్పుడు ఇందాక అన్నట్టు వారు కొంత స్టాటిస్టిక్స్ తీసుకొచ్చినారు. ఆ రకంగా చూసుకున్న ఒకవేళ
దీనిలో రెండు ప్రధాన అంశాలు నా అభిప్రాయం ప్రకారం. ఒకటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి. తాత్కాలికంగా వర్గీకరణ కానీ అని అంటే భవిష్యత్తులో మొత్తం రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికే అది మన ప్రమాదం అవుతుందా? ఒకవేళ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణలో మన మీద ఉన్నటువంటి ఒక మోరల్ ప్రెజర్ ద్వారా వర్గీకరణను సపోర్ట్ చేస్తే మౌలికమైనటువంటి భారత రాజ్యాంగం యొక్క స్వరూపానికే ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? బహుశా చాలామంది నార్త్ ఇండియాలో కావచ్చు, ఒక మౌలికమైన ప్రశ్న ఏంటంటే, తాత్కాలికంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ సమస్యతోని బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత మోరల్ ప్రెజరు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగేతర సమూహం మీద ఉన్నమాట వాస్తవం. దాని ప్రభావం చేత ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను యాజ్ ఇట్ ఈజీగా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ యొక్క సారాంశాన్ని శాస్త్రీయంగా, విమర్శనాత్మకంగా చూడకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఒకవేళ మనము దాని ప్రకారము ఓకే అని అంటే భారతదేశం యొక్క మౌలికంగా భారత రాజ్యాంగం యొక్క స్వరూపానికి భవిష్యత్తులో ఏమైనా ప్రమాదం జరుగుతుందా అనేటువంటి దాని మీద చాలామంది ఆవేదన పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, ఆలోచిస్తున్నారు. వాళ్ళ మాధ్యమాలలో వాళ్ళకు తెలిసిన పద్ధతిలో, వాళ్ళు చేయగలిగిన పద్ధతిలో రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. మౌలికమైన స్వరూపం ఏంటంటే ఇందాక అన్న కొంత వివరించినాడు. భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావనకు ఉన్నటువంటి చారిత్రక నేపథ్యము, దాని యొక్క ప్రాముఖ్యతను ఈ జడ్జిమెంటులో న్యాయంగా ఏ ఒక్క జడ్జి కూడా మాట్లాడలేదు, కేవలం బేలా త్రివేది అనేటువంటి ఒక జడ్జి తప్ప. ఆర్టికల్ 341 అనేటువంటి దాన్ని కేవలం ఒక రెఫరెన్స్గా వాళ్ళు జడ్జిమెంట్లో ఏమన్నారంటే, గతంలో ఇదే సుప్రీంకోర్టు ఆర్టికల్ 341 ప్రకారము షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా పరిశీలించాలన్నా, దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రమే తీసుకోవాలనేటువంటి ఒక జడ్జిమెంట్ను ఇచ్చేది ఈ కోర్టు. కానీ ఇవాళ ఆర్టికల్ 341 అనేది కేవలము ఈ దేశంలో ఇప్పటికీ కూడా ఏమైనా సమూహాలు అంటరానితనానికి చారిత్రకంగా గురవుతూ ఇప్పటికి కూడా ఆ సమూహంలోకి రాకుంటే వాటిని గుర్తించడం కోసం కావచ్చు, లేదా గుర్తించబడిన సమూహాలలో ఈ 70 సంవత్సరాల రాజకీయ స్వాతంత్ర దేశంలో అభివృద్ధి చెందారని అనుకుంటే అది త్రూ ప్రాపర్ ఛానల్ కింద నుంచి పైదాకా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి రాష్ట్రపతి, ఇట్లా ఒక ప్రాసెస్ జరిగి వాళ్ళని తొలగించడం లిస్టులో నుంచి అనేటువంటిది ఉంది. కాబట్టి రిజర్వేషన్లను కల్పించడానికి ప్రాతిపదిక 341 కాదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 15 క్లాజ్ 4, 16 క్లాజ్ 4 ప్రకారమే రిజర్వేషన్లు కల్పించడం కాబట్టి, రాజ్యాంగం కల్పించింది కాబట్టి, ఆ కల్పించడానికి అవకాశము తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వాలే కాబట్టి, కల్పించబడ్డటువంటి రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులను సరిచేసేటువంటి అవకాశము, హెచ్చుతగ్గులను సరిచేసేటువంటి ఒక రకమైనటువంటి నిర్ణయాధికారం కూడా రాష్ట్రాలకే ఉంటుంది అనేటువంటి జడ్జిమెంట్ యొక్క సారాంశం అది. అంటే ఒక రకంగా భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి మౌలిక అంశమైనటువంటి దానికి సంబంధించినటువంటి పొందిక ఏదైతే ఉందో ఆర్టికల్ 341ని నర్మగర్భంగా ఈ జడ్జిమెంటు తిరస్కరించింది, ఒక రకంగా పక్కన పెట్టింది. చాలామంది వర్గీకరణ అంటే రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలని కల్పించబడ్డ సమూహాల్లో అందరికీ కూడా వాళ్ళకు రావాల్సినటువంటి వాటా ప్రకారము సామాజికంగా కావచ్చు, న్యాయబద్ధంగా చూసినా ఆ గుంపులో ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశాలు రావాలన్న దానిలో తప్పేముంది అనేటువంటి ప్రశ్న వేసుకొని ఆలోచిస్తున్నప్పుడు వర్గీకరణ జరగవలసిందే.
అయితే వర్గీకరణ జరగవలసిందే అనేటువంటి నాలాంటి వాళ్ళ యొక్క నాకున్న భయం ఏంటంటే, వర్గీకరణ జరగాలని మనం మాట్లాడుతున్నప్పుడు సుప్రీంకోర్టు 341 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికే ఈ అవకాశాన్ని లేదా ఈ అధికారాన్ని ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చాలామంది ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీల్లో ఆలోచిస్తున్న వాళ్ళు కేవలం మాలలే ఉండవలసిన అవసరం లేదు. సామాజిక శాస్త్రాలను అధ్యయనం చేస్తున్న వాళ్ళు, సమాజంలో జరుగుతున్న రాజకీయ సామాజిక అంశాలను కొంత సూక్ష్మంగా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది దీని మీద స్పందిస్తున్నారు. చాలామంది వాళ్ళ రచనలు బట్టి, వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఏంటంటే, రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలు ఒక సమూహంలో ఉన్న అన్ని సమూహాలకు అందాలనేది చాలా న్యాయమైనటువంటిది ఆ వాదన, ఆ మాట. అయితే దీన్ని నిర్ణయించే అవకాశము, నిర్ణయించే పద్ధతిలో శాస్త్రీయంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగం ఉండాలనంటే కేంద్ర ప్రభుత్వం చేస్తే బాగుండు అనేటువంటి అభిప్రాయం చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. కాబట్టి ఇవాళ మౌలికంగా రేపు రాబోయే కాలంలో ఇవాళ జడ్జిమెంట్లో క్రిమి లేయర్ అనేది ఉమ్మడి జడ్జిమెంట్లో అంశం లేదు. అది వ్యక్తిగత అభిప్రాయాలుగా నలుగురు జడ్జిలు వ్యక్తీకరించిన అభిప్రాయం. అయినప్పటికీ నేను ఇందాక ఒక పదం వాడినాను, జుడిస్ప్రుడెన్సీ అంటే చట్టాన్ని వ్యాఖ్యానించేటువంటి సందర్భం. ఇవాళ అదొక సందర్భం, వ్యాఖ్యానం జరిగింది. బహుశా దాన్ని పునాదిగా చేసుకుని రాబోయే కాలంలో కూడా అదే చట్టంగా ఎందుకు మారకూడదనే వాదన కూడా రావచ్చు. అట్లాంటప్పుడు సమాజంలో ఇప్పటికీ ఉన్నటువంటి ఈ మొత్తం సమూహానికి నష్టం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి దాని పట్ల ఎట్లా స్పందించాలి? బహుశా ఇవాళ సుప్రీంకోర్టులో రిట్ చేసినటువంటి వాళ్ళు కూడా పెద్దలు ఈ అంశాలను ప్రధానంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో కోర్టులో మొత్తం చెడ్డదే ఉన్నదా? అసలు కోర్టులో ఏం లేదా? కోర్టు ఇచ్చిన తీర్పులో అసలు మనం ఆలోచించడానికి ఏమాత్రం అవకాశం లేకుండా అంతా పూర్తిగా మనకు వ్యతిరేకంగా ఉందా అంటే నేను దానితో అంగీకరించాను. నాకు అర్థమైనటువంటి కోర్టు తీర్పులో షెడ్యూల్ కులాల్లో ఉన్న ప్రతి సమూహానికి రావాల్సిన ప్రజాస్వామిక అవకాశాలను నెరవేర్చడానికి ఆ రిజర్వేషన్లు ఉపయోగపడాలనేటువంటి అభిప్రాయాన్ని పదే దాంట్లో ఉమ్మడి జడ్జిమెంట్లో మాట్లాడినారు. అంటే షెడ్యూల్ కులాలు, ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో లేదా తెలంగాణలో న్యాయంగా అయితే 61 ఉండాలి. 2 కులాలు ఎటుపోయినాయో తెలియట్లేదు. 59 కులాలుగా గుర్తిస్తున్నారు. 2011 సెన్సస్ ప్రకారం 59 కులాలు. ఈ 59 కులాల్లో ఉన్నటువంటి వివిధ సామాజిక కులాలు, మాలలు, మాదిగలే కాకుండా, లేదా ఎంతో కొంత సంఖ్య బాగా ఉన్నటువంటి వాళ్ళే కాకుండా, ఈ 59 కులాలకు వాళ్లకు ఇప్పటిదాకా అవకాశాలు రాకుంటే వాళ్ళకు అవకాశాలు అందించాలి అనేది ఒక ప్రజాస్వామికమైనటువంటి అంశమే అనేది ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో అదొక అంశము. అట్లాంటి అంశాన్ని మనము ఒక మంచి అంశంగానే చూడవచ్చు. రెండోది, ఇప్పటిదాకా జరిగినటువంటి పంపిణీలో ఉన్న అసమానతలని సవరించుకోవడానికి ఇవాళ సమాజము, ప్రభుత్వాలు కూడా దానివైపు ఆలోచించాలనేది కూడా దాని రెండో అంశం. ఇప్పటిదాకా పంపిణీ జరిగింది కదా, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 50 నుంచి, వాస్తవానికి రిజర్వేషన్లు 50లో రాజ్యాంగంలో ఉన్న 70 తర్వాతనే ప్రారంభమైంది ఇంప్లిమెంట్ చేయడం. 4th క్లాస్ ఎంప్లాయీస్ తప్ప గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లాంటి ఒక పై స్థాయి బ్యూరోక్రసీలో మొత్తం దేశవ్యాప్తంగా దళితుల యొక్క ప్రస్తావన వాళ్ళ యొక్క చాలా మీగర్గా 50s, 60sలో ఉంది. 70s నుంచి కొంత పెరిగింది. సరే, ఒక 30-40 సంవత్సరాలుగా యాక్టివ్గా అవకాశాలు అందుబాటులోకి వచ్చిన అవకాశాలను పంచుకోవడంలో ఇప్పటికీ అసమాన పంపిణీ ఉన్నది. ఆ అసమాన పంపిణీ సవరించడానికి వర్గీకరణ జరిగితే తప్పు లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరించింది. అది మనము కొంత ఆలోచించాలి ప్రజాస్వామికవాదులుగా అనేటువంటిది నా ప్రతిపాదన. ఈ అవకాశాలను పంచుకోవడం ద్వారా, అంటే భారత రాజ్యాంగంలో కల్పించబడిన రిజర్వేషన్లను ఆ సమూహంలో, ఆ గుంపులో ఉన్నటువంటి అందరికీ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి కనుక ప్రభుత్వం చట్టాలు చేసి అవకాశాలు ఇస్తే వాస్తవమైనటువంటి ఐక్యత కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే, అమ్మ నాన్న సంపాదించిన 4 ఎకరాలు ఉంటే, మనిషికి 1 ఎకరం తీసుకొని ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటూనే
కష్టం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు కలిసి పనిచేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఐక్యత పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అదేమి పూర్తిగా ఐక్యత దెబ్బతీసేది కాదు అనేటువంటిది అంశం కూడా దానిలో ప్రస్తావించబడ్డటువంటిది. ఇలా కొన్ని మనం ఆలోచించడానికి పూర్తిగా ఒక బండవాదన చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ప్రతి అక్షరం కూడా మాలలకు వ్యతిరేకంగానే ఉంది అనేటువంటి అభిప్రాయానికి మనలాంటి వాళ్ళు ఉండకూడదు అనేది నా విజ్ఞప్తి. నేను ముందే చెప్పినాను, నా అభిప్రాయాలతో మీకు భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటు వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అనేది దాని యొక్క మొత్తము జడ్జిమెంట్ యొక్క సారాంశం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఇప్పుడున్న రాజ్యాంగబద్ధంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం లేదని ఆర్టికల్ 341 ప్రకారం ఆలోచిస్తున్నప్పటికీ కాసేపు రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది కాబట్టి ఆర్టికల్ 15, 16 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రేపు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఎంతో కొంత రీసెర్చ్ చేసి రేపు చేస్తే ఎలా మరి ఎట్లా చేయాలనే దగ్గర కూడా సుప్రీంకోర్టులో చాలా విషయాలను ప్రస్తావించారు. అంటే ఏ రకంగా వర్గీకరణ చేయాలి అనేటువంటిది రెండో అంశం. వర్గీకరణ ఒకవేళ చేస్తే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు, ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఒకవేళ దీన్ని ఉమ్మడిగా ఉన్నటువంటి రిజర్వేషన్లను మళ్ళీ ఆ సమూహంలో ఉన్న వాళ్ళందరికీ అందే విధంగా ప్రయత్నం చేసేటప్పుడు అనుసరించవలసిన పద్ధతులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా కొంత ప్రస్తావిస్తూ ఇక్కడనే మన రాంప్రసాద్ అన్న లాంటి వాళ్ళు చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే అన్న ఈ కోర్టు వాడినటువంటి కొన్ని పదజాలాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. కోర్టు వాడినటువంటి పదజాలం ఏంటంటే, ఒకటి హోమోజినిటీ, సజాయిత, అంటే అందరూ కూడా ఒకే సామాజిక లేదంటే తెలుగులో ఏమంటారు ఆంథ్రపాలజికల్గా సోషలాజికల్గా ఈ 59 కులాలు ఒకే రకంగా లేవు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఉమ్మడిగా బయటి సమాజంతో పోల్చుకున్నప్పుడు ఈ 59 కులాలు అంటరానితనానికి చారిత్రకంగా గురైనప్పటికీ పెద్ద స్థాయిలో ఆ 59 కులాల్లో కూడా అంతర్గతంగా సామాజికంగా వైరుధ్యాలు ఉన్నాయి. అవసరం అనుకుంటే సందర్భం వచ్చినప్పుడు అవకాశం దొరికినప్పుడు వాళ్ళ మధ్యలో కూడా అంటరానితనాన్ని పాటించేటువంటి ఒక సంస్కృతి, కుల సంస్కృతి పైన ఎలా ఉందో కింద కూడా చిన్న స్థాయిలో ఒక సన్నని పొరలాగా ఉంది. కాబట్టి సజాయిత కమ్యూనిటీ అని అనడానికి లేదు. కాబట్టి ఆ ఉన్న వైవిధ్యంలో భాగంగానే ఆ సన్నని పొరలాంటి వైవిధ్యం ఉంది కాబట్టే చారిత్రకంగా ప్రభుత్వాలు కల్పించేటువంటి అవకాశాలను అందుకోవడంలో కూడా అది ఒక పెద్ద గుదిబండలాగా తయారైంది. అలా మాలలు ముందుకొచ్చారు కొంతకాలానికి, ఆ తర్వాత మాదిగలు వచ్చినారు. మాదిగలు కాకుండా చాలా కులాలు ఇప్పటికి కూడా ఈ 70 సంవత్సరాల కాలంలో అవకాశాలను, చిన్నదే కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, 10 ఉద్యోగాలే కావచ్చు, కానీ అందుకోవడంలో వాళ్ళు అక్కడి దాకా రాలేకపోతున్నారు. కనీసం అర్హత కూడా సాధించలేకపోయినారు. కాబట్టి వాళ్ళ మీద దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక వాదన కూడా ఆ జడ్జిమెంట్లో మనం చూడవచ్చు కొంత సూక్ష్మంగా పరిశీలిస్తే. ఈ వైవిధ్యత విషయంలోనే చాలా భయాలు ఉన్నాయి. ఈ సజాయిత అనేటువంటి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది కూడా కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒకవేళ మనం అంతా వేరు అని కనుక ప్రతి కులం చిన్నది పెద్దది అనుకుంటే ఖచ్చితంగా ఆచరణాత్మకంగా రేపు రాబోయే కాలంలో ఇంకా రాజ్యము పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడుతున్నప్పుడు కనీసం కలిసి ఒక ఐక్యంగా ఇవ్వాల్సినటువంటి గొంతుక మూగబోయే అవకాశం కూడా ఉంది. అదే ఐక్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఉమ్మడిగా అందరూ సఫర్ అవుతున్నప్పుడు అందరూ కలిసి మళ్ళీ ఒక రాజకీయ నినాదం చేసేటువంటి ఐక్యత బలహీన పడవచ్చు అనేటువంటి కూడా ఒక వివాదాస్పదమైన అంశం దాంట్లో ఉంది. ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. నా వరకు నా ప్రతిపాదన ఏంటంటే వర్గీకరణ జరగాలి కానీ 2011 లెక్కల ప్రకారం కాదు. 2011 ప్రకారం చేస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఆర్థిక అభివృద్ధి విషయంలో జరిగినటువంటి పురోగతి, అది XYZ ఎవరైనా కానివ్వండి, ఆ లెక్కలకు సంబంధించినటువంటి అంశము లెక్కల్లోకి రాదు. కాబట్టి ఇవాళ మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో
చాలామంది అంటున్నారు, ఇప్పుడు పట్టణ కూడా ప్రస్తావించినాడు, అభివృద్ధిని అవకాశాలకు వెనకబడి ఉన్నారా, ముందున్నారా, ఎవరు వినియోగించుకున్నారో లెక్కలు తేల్చండి అంటే దాని అర్థం ఏంటిది? మరి ఖచ్చితంగా జనాభా ఎంతో తేలాలా. జనాభా తేలిన తర్వాత దీన్ని మరి కుల లెక్కలు ఎవరు చేయాలి అంటే రాజ్యాంగం ప్రకారం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేయాలి, ఇప్పుడున్న రాజ్యాంగం యొక్క స్వరూపం ప్రకారం. కాబట్టి ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని లెక్కలు చేయాలి కొత్తవి, లేదా కేంద్రమే ఎక్కడెక్కడైతే రాష్ట్రాలలో డిమాండ్ ఉంటుందో అక్కడ చేసుకునే అవకాశం ఉన్న కల్పించాలి. అది ఒకటి మనము కొంత దీన్ని చర్చ పెట్టవలసిన అవసరం ఉంది. లెక్కలు వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగంగా ఉద్యోగాల్లో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ప్రభుత్వాలు కల్పించినటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఏ సామాజిక కులము, ఏ కులం ఎంత వాటా తీసుకుంది, వాళ్ళ జనాభా ఎంత, దాని జనాభాకు మించి ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా లెక్కలు తేల్చి చేయవలసిన అవసరం ఉంది. అయితే సిన్స్ జడ్జిమెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు కన్ఫైన్ అయి ఇచ్చింది కాబట్టి ఆర్టికల్ 371(d)ని పరిగణలోకి తీసుకొని మాత్రమే రేపు వర్గీకరణ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఆర్టికల్ 371(d) ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించేటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు మళ్ళీ 3 రకాలు: జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, రాష్ట్ర స్థాయి లేదా మల్టీ జోనల్ స్థాయి. తెలంగాణలో మల్టీ జోనల్ అంటున్నారు. కాబట్టి ఒకవేళ జనాభా సేకరణ జరిగి ఆ జనాభా సేకరణ అనేటువంటిది ఉమ్మడిగా తీసుకుంటే మరి పంపకాలలో మళ్ళీ నష్టాలు కష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జిల్లాల వారీగా అన్ని 59 కులాల సమూహాలని గణన చేసి కేవలం గణన వాళ్ళ జనసంఖ్యనే కాకుండా ఆ జనసంఖ్యకు ప్యారలల్గా వాళ్ళు ఎక్కడున్నారు, సామాజికంగా ఎక్కడున్నారు, వాళ్ళ పురోగతి ఏముందనే లెక్కలు తీసి కనుక చేస్తే, అంటే జిల్లాల వారీగా చేస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత ప్రతిపాదన. జిల్లాల వారీగా చేసి జోనల్ వారీగా వచ్చినప్పుడు జోనల్ వారీగా, అంటే 3 లేయర్స్లో ప్రభుత్వం దీని మీద చాలా కసరత్తు చేయాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, సబ్ కమిటీ. అంటే సబ్ కమిటీ వాళ్ళందరూ చాలా రాజకీయంగా చాలా నిష్ణాయితులు. అయితే వాళ్ళందరూ కూడా చాలా వరకు ఒక్క మల్లురవి గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మినిస్టర్స్. చిన్నదో పెద్దదో నాకు తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, దామోదర్ రాజనరసింహ గారు కానీ, శ్రీధర్ బాబు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన సొంత పోర్ట్ఫోలియోనే చాలా చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి. వాళ్ళు ఆ పోర్ట్ఫోలియో నిర్వహించలేకనే నిజాయితీగా వాళ్ళు నిజంగా న్యాయంగా ధర్మంగా మంత్రులుగా వివరించాలంటే వాళ్ళ మంత్రిత్వ శాఖను నిర్వహించడమే చాలా కష్టమైన పని. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక సబ్ కమిటీ వేయడం అనేటువంటిది, ఆ సబ్ కమిటీ మళ్ళీ ఈ తీర్పును అధ్యయనం చేసి వర్గీకరణ చేయాలి అని అంటే సాధ్య అసాధ్యాలు ఎట్లా దానికి సంబంధించిన విధి విధానాలను వాళ్ళు ప్రపోజ్ చేయమని వాళ్ళని అడిగారు. కానీ వాళ్ళు చేయగలుగుతారా? న్యాయంగా అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అనుసరించి ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి నష్టం రాకుండా, కొంత తాత్కాలికంగా భావోద్వేగాలు ఉన్నప్పటికీ చేసే నిర్ణయం కనుక న్యాయంగా ధర్మంగా చేయాలని కనుక మనసా వాచ కర్మన ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది సామాజికవేత్తలు ఉన్నారు, ఎంతోమంది సోషాలజిస్టులు ఉన్నారు, ఎంతోమంది ఈ ఆంథ్రపాలజీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది స్టాటిస్టిక్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది రాజకీయాలను ఒక కింది కడగొట్టి జాతి బిడ్డకు అనుకూలంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సభ్య సమాజంలో, పౌర సమాజంలో ఉన్నటువంటి బుద్ధిజీవులతోని ఒక లీగల్ ఎక్స్పర్ట్, ఒక స్టాటిస్టిషియన్, ఒక ఆంథ్రపాలజిస్టు, ఒక సోషాలజిస్టు, ఒక పొలిటికల్ సైంటిస్టు, ఒక ఎకనామిస్టు, ఇట్లా వీళ్ళందరి సమూహంతో కనుక ఒక ఇండిపెండెంట్ కమిషన్ లాంటిది వేసి దీన్ని సంపూర్ణంగా అధ్యయనం, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్లోనే చాలా స్పష్టంగా ఉంది, రిలయబుల్ డాటా, వెరిఫైయబుల్ డాటా, డెమాన్స్ట్రేటబుల్ డాటా, ఇన్ని పదాలు వాడినారు వాళ్ళు. మరి వాటన్నిటికి తగ్గట్టు కనుక చేయాలంటే ఈ మంత్రిత్వ శాఖ దాన్ని చేయలేదనేది నా అభిప్రాయం. కాబట్టి మనం బహుశా ఒకవేళ ఉమ్మడిగా డిమాండ్ చేయగలిగితే ఈ మంత్రిత్వ శాఖ అనేది ఒక ఎక్స్పర్ట్ కమిటీ సమూలంగా అన్ని రకాలుగా దాని మీద విస్తృతమైన అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును చట్ట రూపంలోకి తీసుకుపోవడానికి ఉన్నటువంటి సాధక బాధకాలు ఏందో చూసుకోవడం కోసం మంత్రుల కమిటీ ఉంటే బాగుంటుంది. కానీ
ఇప్పుడేదో ఆగమేఘాల మీద చేసిద్దాం అనేటువంటి అంటే ఆ కమిటీ వేయడం వెనకాల ఒక ఒత్తిడిలో భాగంగా జరుగుతున్నట్టే కనబడుతుంది తప్ప కొంత సమయాన్ని పాటించి అన్ని సామాజిక వర్గాల యొక్క నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్టు కనబడుతుంది. కాబట్టి ఐ డిమాండ్ ఫ్రమ్ దిస్ డయాస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ షుడ్ థింక్ ఆన్ దిస్. ఈ సబ్ కమిటీ కంటే ముందు రాజకీయాలకు అతీతంగా సమాజంలో ఎంతోమంది సమాజంలో న్యాయం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మందబలం చూసి భయపడకుండా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి మాట్లాడేటువంటి ఎంతోమంది సామాజికవేత్తలు బుద్ధిజీవులు ఉన్నారు. వాళ్ళతో ఒక కమిటీ వేసి దాని మీద ఒక సమగ్రమైనటువంటి ఒక అధ్యయనం చేయాలి. చేస్తే ప్రభుత్వం ఏం చేయాలంటే సర్వే చేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ డేటాను ఆ కమిటీకి ఇస్తే ఆ కమిటీ దాని మీద మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఆ విధి విధానాలకు అనుగుణంగా మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది దాని మీద మనం కొంత ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు సమగ్రమైన సర్వే చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఒకటి. సామాజిక ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా ఈ విభజన చేయాలి. అది కూడా జిల్లాల స్థాయిలో జిల్లా కేంద్రంగా చేస్తేనే కరెక్ట్. ఎందుకంటే ఈ 10 జిల్లాలలో ఉమ్మడి 10 జిల్లాలలో పాపులేషన్ 2011 సెన్సస్ ప్రకారం చూస్తే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాతినిధ్యం ఉంది. కాబట్టి కేవలం మాదిగలే మళ్ళీ ఈ ఉమ్మడిగా రాష్ట్రంలో తీసుకుంటే మళ్ళీ 2 కులాలే బాగుపడతాయి. మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఎదిగొచ్చినటువంటి ఈ అనుబంధ కులాలు మళ్ళీ ఒక ఉద్యమం. ఇట్లా ఇది కేవలం ఎప్పటికీ రాజకీయాలకు ఒక రకమైనటువంటి సబ్జెక్ట్గా మారిపోకుండా శాశ్వతంగా దీన్ని పరిష్కరించుకొని మళ్ళీ ఒక ఉమ్మడి ఉద్యమాలు చేయాలనంటే దీన్ని జిల్లాల వారీగా జోనల్ వైజ్గా స్టేట్ వైజ్గా కూడా విభజన చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ఫస్ట్ జడ్జిమెంట్ని చదువుదాం. దాని మీద కొంత విస్తృతమైనటువంటి చర్చ జరగవలసిన అవసరం ఉంది. సబ్ కమిటీ వేశారు, అవసరం అనుకుంటే ఇమ్మీడియట్గా సబ్ కమిటీకి మనం ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని చాలా కాలంగా నేను పట్టాన్ని ఆలోచిస్తున్నాను. బట్ నాకు వచ్చిన సమస్య ఏంటంటే మనం ఏదో 4 పేజీలు రాసుకపోయి ఇచ్చి ఇది మాలలకు సంబంధించిన ఇంటలెక్చువల్ రిప్రజెంటేషన్ అంటే దానిలో తప్పులుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి మనం ఇచ్చే రిపోర్టు వాటి చదివిపోయినా రేపు పబ్లిక్ డొమైన్లోకి పోయినప్పుడు మళ్ళీ భవిష్యత్తులో చరిత్రలో మళ్ళీ సమాజం ముందు మనం నేరస్తులుగా నిలబడకుండా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి సంపూర్ణంగా దాని మీద ఒక అభిప్రాయానికి వచ్చి చెప్పే విషయాన్ని స్పష్టంగా ధైర్యంగా చెప్పాలనేటువంటి ఆలోచనలో భాగంగా కొంత ఆ డ్రాఫ్ట్ లేట్ అవుతుంది. తప్పకుండా రాబోయేటువంటి ఒక వారం 10 రోజులలో ఆ డ్రాఫ్ట్ కూడా చేసి మళ్ళీ అందరికీ వాట్సాప్లో ఉన్నాయి సర్క్యులేట్ చేస్తాం. మీరు కూడా ఆలోచించండి. ఉమ్మడిగా దీని మీద ఒక కార్యాచరణ రూపొందించవలసిన అవసరం ఉంది. ఇది విమర్శ కాదు, కానీ చాలా బాధతో చెప్తున్న మాట ఏంటంటే తమ్ముడు టీ పెట్టిన దబ్బున ఒక టెలికాస్ట్ అయితే అందరికీ తెలవాలి. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గంలో పుట్టి పెరిగి సమాజాన్ని రాజకీయాలని వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ వృత్తిపరంగా ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, బుద్ధిజీవులుగా ఉన్న వాళ్ళందరం కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. దాచుకోవడం వల్ల ప్రయోజనం రావట్లేదు. వాస్తవానికి మన సమాజానికి మనమే మోసం చేస్తున్నాం అనేటువంటిది నాకు అనిపిస్తుంది. చివరిగా ఆ మోసం చేయకుండా దీనిలో ఉన్నటువంటి సాధ్య అసాధ్యాలు వాస్తవాలను మన సమాజానికైనా చెప్పుదాం. వేరే వాళ్ళకు ఆన్సర్ చేయడం కోసం కాదు. ఈ తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి మాల అనుబంధంగా ఉన్నటువంటి మన ప్రజారాశులకు వాస్తవాలు చెప్పి వాళ్ళను వాస్తవాల వైపు నడిపించి గతంలో ఉన్నటువంటి 1994 కంటే ముందున్నటువంటి ఒక సువర్ణ అధ్యయనం ఉంది దళిత చరిత్రకి. ఆ సువర్ణ అధ్యయన దళిత చరిత్రలో వేలుబట్టి నడిపించినటువంటి మాలలు ఇవాళ పూర్తిగా ఒక రకమైనటువంటి స్తబ్దతలకు నెట్టబడ్డారు. ఆ స్తబ్దత నుంచి బయటపడాలంటే గ్రామ్సీ చెప్పినట్టు ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్గా మన బాధ్యత. మనం మాట్లాడితే కొన్నిసార్లు మనలోకి అర్థం కాకపోతే మనల్ని తిడతారు, మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. అయినా పర్వాలేదు, మాట్లాడవలసిన అవసరం ఉంది. బహుశా ఈ మీటింగు ద్వారా ప్రభావితం అయినటువంటి మీరందరూ కూడా ఎవరో వస్తారు ఏమో చేస్తారని ఆలోచించకుండా మనమే ఆలోచించండి. మీరే ఆలోచించి ఉమ్మడిగా కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకొని అటు వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కంప్లీట్గా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి మాల సంఘాలు ఉన్నాయి. వాళ్ళతో కూడా సోదరులే కదా, మన వాళ్ళే కదా, వాళ్ళకు కూడా మన అభిప్రాయాన్ని చెప్పాలి. వాళ్ళని కూడా అర్థం చేయించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వాళ్ళు చెప్పే దానిలో ఏదైనా మౌలికమైన అంశం ఉంటే మనం కూడా నేర్చుకొని, ఎందుకంటున్నానంటే సోదరులారా, ఈ సమస్యను పరిష్కరించాలి.